ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈరోజు భువనగిరికి సంబంధించి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ భారీ ర్యాలీతో వెళ్ళి నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, మొత్తం చాలా ఫలితం మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ మాత్రం అసలు మాకు పోటీనే లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది బీజేపీ తోటి. దీన్ని ఎలా చూడొచ్చండి? సడన్గా మేకపోతే గంభీర్యం. మొదలు వారు పోటీ లేదనుకున్నారు, 6 ఎమ్మెల్యేలు ఉన్నారనుకున్నారు. కానీ 6 ఎమ్మెల్యేలు 6 గ్యారంటీలు లాగానే అయిపోతారు. ప్రజలు ఓటేస్తే హీరోలు, లేకుంటే జీరోలు. ఇందులో ఖచ్చితంగా బీజేపీ బూర నర్సయ్య గౌడ్ గెలుస్తారు. మా వెనక మోడీ ఉన్నారు, ముందర నేనున్నాను. ఎన్ని శక్తులు వచ్చినా భువనగిరిలో బీజేపీది గెలుపుని ఎవరు ఆపలేరు. మొత్తానికి మేము అన్ని హామీలు అమలు చేస్తున్నామని చెప్పి మిగిలిన హామీలను కూడా అమలు చేస్తాము, యాదాద్రి మరి సన్నిధిలో ప్రమాణం చేస్తున్నానని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? సాధారణంగా ఇంట్లో ఎవరైనా దొంగతనం చేస్తే పట్టుకొని అడిగితే తప్పించుకోవటానికి ఆ దేవుడి మీద ఈ దేవుడి మీద ప్రమాణం చేస్తారు. ఒక ముఖ్యమంత్రి హామీ ఇవ్వాలి, కానీ దేవుడి మీద ప్రమాణం అంటే అప్పుడే ఆయన మీద ప్రజలకు నమ్మకం లేదనే క్లారిటీ వచ్చింది కదా. 100 రోజుల్లో డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నారు. 100 రోజులు అయిపోయింది. 6 గ్యారెంటీలు ఏదైంది? ఉచిత బస్ సర్వీస్ ఆర్టీసీ భరిస్తుంది. 1,1200 కోట్లు మీరు బాకీ ఉన్నారు, ₹1 ఇవ్వలేదు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామని ఇచ్చారు, ఫస్ట్ వాక్యం, ఇప్పటివరకు ఇవ్వలేదు. ప్రతి ఉద్యోగి నిరుద్యోగ భృతి అని అన్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీకి 10 లక్షలు అన్నారు, 10 లక్షలు మీరు ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్ బిల్లులు ఎందుకు చేస్తున్నారు? కడుతున్నారు కదా, అన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఫుల్ ఉన్నాయి. ఎందుకున్నాయి? ఈరోజు రైతు భరోసా అన్నారు, రైతు బంధుకే దిక్కులేదు. ఇక రైతు భరోసా ఎక్కడుంది? గృహజ్యోతి అన్నారు, దానికో లిటిగేషన్ పెడుతున్నారు. 500 రూపాయలు క్వింటల్కు బోనస్ అన్నారు, అసలు క్వింటలే లేదు. బోనస్ దేవుడు అరుగు. కళ్ళల్లో వడ్డెట్లున్నాయి, ఇంతవరకు కొనే నాదుడు లేదు. బస్తాలు లేవు, దబడాలు లేవు, అదేమంటారు దాన్ని, సుతలి లేదు, సుతలి లేదు. అది పరిస్థితి. ఇక ఓ నియోజకవర్గానికి హామీ ఇస్తాడు, ఓ నియోజకవర్గం పోయి ముదిరాజు మమ్మల్ని గెలిపిస్తే ఏదో మంత్రి పదవి ఇస్తా అంటాడు. ఇక్కడికి వచ్చామో గీత కార్మికుని పట్టుకొని మాట్లాడిపిస్తాడు. ఒట్టు నా దేవుడు తోడు నేను అమలు చేస్తా అంటాడు. అది ఏప్రిల్ ఫూల్ అని అందరికీ తెలుసు. కేసీఆర్ గారు నమ్మకం కోల్పోవటానికి 10 సంవత్సరాలు పట్టింది. రేవంత్ రెడ్డి గారు నమ్మకం కోల్పోవటానికి 3 నెలలే పట్టింది. అందుకొరకు ఈ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు. ఢిల్లీలో మోడీ ఉండాలని స్పష్టత ఉన్నది. భువనగిరిలో బూరా డాట్సాబ్ మంచోడు, డెవలప్ చేశాడు. ఓడిపోయినా కూడా ప్రజలతో మమేకమై 24 గంటలు అందుబాటులో ఉన్నాడు. అందుకని బూర నర్సయ్య గౌడ్ ఉండాలని కోరుకుంటున్నాను. కోమటిరెడ్డి బ్రదర్స్ మా హయాంలోనే అభివృద్ధి జరిగింది అని చెప్పేసి వాళ్ళు గంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూడొచ్చు? జస్ట్ అభివృద్ధి అయింది, వాళ్ళ అభివృద్ధి అయింది. వాళ్ళైనా డబుల్ డిజిట్లో ఉన్నటువంటి ఆస్తులు త్రిబుల్ డిజిట్లోకి పోయినాయి. ఖచ్చితంగా నేను ఒప్పుకుంటున్నా. భువనగిరిలో ఏం చెప్పాను? బూర నర్సయ్య గౌడ్ ఏం తెచ్చాడు? కేంద్రీయ విద్యాలయం తెచ్చాడు, పాస్పోర్ట్ కేంద్రం తెచ్చాడు, జాతీయ రహదారులు తెచ్చాడు, కులవతుల భవన్ తెచ్చాడు, ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చాడు, ఫాక్స్కాన్ తెచ్చారు, మాతా శిశు హాస్పిటల్ తెచ్చారు. ఒక్కటి చెప్పరాదు ఎగ్జాంపుల్. అభివృద్ధి అయిందంటే మీ అభివృద్ధి ప్రజల అభివృద్ధి కాదు కదా, మీ అభివృద్ధి ప్రజల అభివృద్ధి కాదు కదా. మీరే అభివృద్ధి అయినారు, 1000 కోట్లు సంపాదించారు, అది అభివృద్ధి కాదు కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నా. అరే అభివృద్ధి అంటే ఏదో చేసినా చెప్పరాదు రా భయ్, పసలేని బాధ అది. అయితే మాజీ సీఎం కేసీఆర్ రేపటి నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. ఇది ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా ఇటు కాంగ్రెస్ బీజేపీ మీద? నిజంగా అంటే కేసీఆర్ గారు ఒక మంచి ఒక చరిత్రలో నిలిచిపోవాల్సిన మనిషి ఈరోజు రేణు మీద పడాల్సిన అవసరం వచ్చింది. అదే పవర్లో ఉన్నప్పుడు 10 మందితో మాట్లాడితే అయిపోతుండే కదా, ఉద్యమకాలతో పిలుచుకొని ఛాయ్ తాగితే అయిపోతుండే కదా. ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుకోవాలన్నట్టు మళ్ళీ రోడ్ల మీద పడ్డాడు. ఒక్కసారి నేను ఎప్పుడు చెప్తుంటా, ఇప్పుడే కాదు, నేను డాక్టర్గా ఉన్నప్పుడు చెప్తాను, నమ్మకం అతిపెద్ద పెట్టుబడి. నమ్మకం అతిపెద్ద పెట్టుబడి. అది వ్యాపారం కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, రాజకీయం కావచ్చు. ఆ నమ్మకాన్ని కోల్పోతే నథింగ్. నువ్వు ఎన్ని కుప్పిగంతలు వేసినా ప్రజలు నమ్మరు.
ప్రధానంగా మీకు పోటీ ఎవరితో ఉండబోతుంది, కాంగ్రెస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అనుకున్నాను. కానీ చివరిగా చెప్పండి, భువనగిరి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మోడీ గారు చూడండి, బూర్ నర్సే కాబట్టి చూడండి, మోడీ గారు దేశానికి కావాలన్నా లేదా ఆలోచించండి. బూర్ నర్సే గౌడ్ గతంలో అభివృద్ధి చేశాడా లేదు చూడండి, 9,000 కోట్లు తెచ్చాడా లేదా, ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాకమైనటువంటి ఇన్స్టిట్యూట్ తెచ్చాడా లేదా, ఇవన్నీ ఆలోచించండి. నేను నిబద్ధత కలిగిన నాయకుడిని, ₹1 అవినీతి లేదు. నేను కష్టపడి 30 ఏళ్ళు సంపాదించిన ఆస్తులు ఈరోజు అమ్ముకున్నాను. ఆ అమ్మిన ఆస్తుల విలువ ఈరోజు మార్కెట్ వాల్యూ 250 కోట్లు. బట్ నా యొక్క నియోజకవర్గానికి 9,000 కోట్లు నిధి తెచ్చాను, 1,00,000 కోట్ల సంపద సృష్టించాను. అది నాకు తృప్తి ఉంది. మీరు అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపిస్తే మోడీ గారిని ఇంకా విజ్ఞప్తి చేసి మోడీ గారి హయాంతో ఇంకా డెవలప్ చేస్తాను. ఐటీ హబ్ తీసుకురావడం జరుగుతుంది, ఇండస్ట్రియల్ కారిడార్ తేవడం జరుగుతుంది, పర్యాటక కేంద్రంగా రాయచ్చకొండ గుట్టలు చేయడం జరుగుతుంది, భువనగిరి గుట్టకు రోపే వేయడం జరుగుతుంది. ఇట్లా కుల వృత్తుల్ని అద్భుతమైన పరిశ్రమలుగా చేయటం జరుగుతుంది, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. టోటలీ బూర్ నర్సే గౌడ్ డెవలప్మెంట్ తర్వాత వేరే మా అవసరం లేదు కాబట్టి విజ్ఞతతో ఆలోచించండి. 3 అభ్యర్థులు ఉన్నారు, చూడండి. ఆ కాంగ్రెస్ అభ్యర్థి ఎట్లాంటోడో మీకు తెలుసు, ఆయన ఎవరో అపరిచితుడిలాగా కాంగ్రెస్ నాయకుల కార్యకర్తలకు తెలియదు. అందుకొరకు మీరందరూ కర్మలు ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్. బీఆర్ఎస్ ప్రజల మన్నన కోల్పోవడానికి 10 సంవత్సరాలు పడితే కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 3 నెలల్లోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని చెప్పేసి తనకు ఓటు వేస్తే భువనగిరి పార్లమెంటును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము మహాన్యూస్, నల్గొండ.